హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. సో 2 months ఉంది. ఈరోజు ఏంటంటే నేను కొల్లాడ ట్రిప్ వెళ్తున్నాను. సో ఇంకా ఏం సర్దుకోలేదు, అన్నీ తీసి ఇలా పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడే సర్దుకుందాం అనుకున్నాను, కానీ అమ్మ లాస్ట్ మినిట్ వరకు పెట్టుకోకు, సర్దుకో, అన్నీ తీసి బయట పెట్టుకోండి. సో అన్నీ తీసి బయట పెట్టేసుకున్నాను, కానీ సర్దుకోవాలి. ఇప్పుడు 7 o'clock అయింది. 10:30కి నా ఫ్లైట్. మోనీ ఈస్ కమింగ్ ఇన్ లైక్ 30 minutes ఆర్ 1 hour. సో నేను ఈ 1 hourలో నాదంతా సర్దేసుకొని జుట్టంతా స్ట్రైట్ చేసుకోవాలి. సో లెట్స్ బ్యాక్ టుగెదర్. సో ఇక్కడ ఫ్రాంటియర్, స్పిరిట్ అండ్ 2 airlines ఉంటాయి. వాటికి మన ఇండియాలో లాగా ఇక్కడ ఫ్రీ చెక్-ఇన్ ఇవ్వరు. సో చెక్-ఇన్కి $40 ఆర్ $80 అట్లా అడుగుతారు. ఫ్రీ బ్యాక్ ప్యాక్ ఒక్కటే ఇస్తారనమాట. సో ఫ్రాంటియర్, స్పిరిట్ ఏంటంటే టికెట్ తక్కువ ఉంటుంది. వేరే వాటితో కంపేర్ చేస్తే half of the price ఆర్ 70% ఆఫ్ ది ప్రైస్లో టికెట్ వచ్చేస్తుంది. బట్ జస్ట్ బ్యాక్ ప్యాక్ అనమాట. సో బ్యాక్ ప్యాక్తో యూజువల్లీ వెళ్ళిపోతాము. కానీ ఇప్పుడు ఈ టికెట్లో మాకు క్యారీ ఆన్ కూడా ఫ్రీ ఇచ్చారు. సో వీళ్ళ దగ్గర స్పెసిఫిక్ మెషిన్ ఉంటుంది, ఒక వేయింగ్ స్కేల్ అనుకోండి. అందులో మన బ్యాగ్ పడితేనే తీసుకెళ్ళాలి. పట్టకపోయినా ఇంచు బయటకు వచ్చినా కూడా మొత్తం కట్టిపిస్తాడనమాట. ఆ టికెట్ ప్రైస్ ఇక్కడ వసూలు చేస్తాడు. సో చక్కగా ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీస్ ఆర్ ద 2 birthday dresses ఐమ్ ప్యాకింగ్. ఇది మార్నింగ్ వేసుకుందామని, ఈ బ్లింగ్ది నైట్ వేసుకుందామని. చూడాలి, ఆ రోజు వెదర్ బట్టి కూడా మేబీ ప్లాన్స్ మారచ్చు. ఎందుకంటే ఆ రోజు మేము వెళ్తున్న ప్లేస్కి వెళ్తున్న ప్లేస్లో చాలా చల్లగా ఉంది వెదరు. సో చూడాలి, అప్పుడు వెదర్ వేడిగా ఉంటే వేరే డ్రెస్ పెట్టుకున్నాను. సో వేరే డ్రెస్ పెట్టుకుంటాను. సో ఐ యూజువల్లీ రోల్ లైక్ దిస్. ఇలా చేస్తే చాలా బట్టలు పడతాయి అని చెప్పి అన్నీ రోల్ చేసి కుక్కి పెడతాను అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ ప్యాక్ సో ఫార్. అన్నీ పొద్దునేసుకునే బట్టలు అన్నీ ఇటు పెట్టాను. అండ్ ఇది నా సేఫ్ బ్యాగ్ అనమాట, లైక్ టోట్ బ్యాగ్ బట్ క్లాత్ బ్యాగ్ అనమాట ఇది. సో ఎటన్నా జస్ట్ క్యాజువల్గా వెళ్తే బ్యాక్ ప్యాక్ వేసుకెళ్ళబుద్ధి కాకపోతే జస్ట్ ఇది పెట్టేస్తాను. ఊరికే అరౌండ్ వాక్ చేసినప్పుడు ఏమైనా వాటర్ బాటిల్ కానీ, పర్స్ కానీ, కీస్ కానీ ఇందులో పెట్టుకోవచ్చు అని చెప్పి. అండ్ దిస్ సైడ్ టవల్, నైట్ వేర్ అండ్ ఇన్నర్స్ అన్నీ పెట్టుకున్నాను. సో ఆల్ సెట్. ఇంకా మేకప్ స్టఫ్ ఒకటి పెట్టుకోవాలి. అండ్ క్యాప్స్, గ్లాసెస్ అక్కడ ఉన్నాయి, అవి ఇప్పుడు వేసేసుకొని వెళ్ళిపోతాను, జస్ట్ అలాగే సేవ్ చేయడానికి. స్వెటర్ కూడా ఉంది, ఈ స్వెటర్ కూడా తీసుకొని వెళ్ళిపోతాను. సో రబ్బర్ బ్యాండ్స్ అవి ప్యాక్ చేసుకుంటున్నాను, దుకాణాలు పెట్టుకున్నాను. అండ్ 2 cute rubber bands, check. 1 normal rubber band, check. యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాను. ఒక దీని ఏమంటారు, దిస్ ఇస్ నాట్ బనానా క్లిప్, పైన ఉందా బనానా క్లిప్. ఇదొకటి నేను బాబీ పిన్స్, హెయిర్ బ్యాండ్. స్నానం చేసేటప్పుడు ఇలా పెట్టుకోవడానికి, మనం కొత్త హెయిర్ కట్ చేయించుకున్నాం కదా, సో జుట్టు పై కట్టి పెట్టుకోవడానికి కొత్త హెయిర్ బ్యాండ్. అండ్ మాకు చెక్-ఇన్ లేదు, సో పెద్ద మాయిశ్చరైజర్లు తీసుకెళ్ళలేను. అంటే లైక్ ఈ సైజ్వి లాస్ట్ టైం ఈ సైజు తీసుకెళ్ళాను, ఇంత సైజు అలౌ చేయరు అని చెప్పి కొత్తది తీసుకెళ్ళి అలా ట్రాష్లో పడేశారు. సో నేను ఈసారి తీసుకెళ్ళట్లేదు. సో మనం అన్ని చిన్నవి పెట్టుకోవాలి ఈసారి. చిన్న సన్ స్క్రీన్, చిన్న డియో, బ్రష్ అండ్ టంగ్ క్లీనర్, ఫేస్ క్రీమ్ చిన్నది పెట్టుకుంటాను. నా ఫ్రెండ్స్ తెస్తున్నారు ఆల్రెడీ చెక్-ఇన్లో, బట్ బీ సేఫ్ చిన్నది పెట్టుకుందాము. అండ్ లిప్స్టిక్లు పెట్టుకోవాలి. ఓకే, అన్నీ సర్దేసుకుంటాను. సో ఇప్పుడే స్ట్రైట్నింగ్ అంతా అయిపోయింది. కర్లీ వాళ్ళకి స్ట్రైట్ కావాలి, స్ట్రైట్ వాళ్ళకి కర్లీ కావాలి. బట్ యు నో వాట్,
నాదేమో సెమీ కర్లీ హెయిర్. సో అటు ఫుల్ కర్లీ ఉండదు, ఇటు ఫుల్ స్ట్రైట్ ఉండదు. బట్ యా, స్ట్రైట్ కట్ కూడా చేయించాను, అందుకే నైస్గా అలా స్ట్రైట్గా ఉంది. అలాగే పెద్దగా లెంత్ కూడా తగ్గలేదు, లెంత్ అంతే ఉంది. కానీ బికాస్ నా క్లోజ్ సర్కిల్కి తెలుసు నా జుట్టు అంటే నాకు ఎంత ఇష్టమో. సో అస్సలు కట్ ఎప్పుడు చెప్పాను, అంటే ఇట్స్ బీన్ లైక్ 4 years or 5 years మేబీ నేను జుట్టు కట్ చేయించి. సో ఈ మధ్య కత్తెర వేసాను, ఇట్లా స్ట్రైట్ కట్ చేయించాను. బట్ ఇట్ లుక్స్ డీసెంట్ నా. బీటెక్లో అయితే నాకు ఇక్కడ దాకా ఉండేది, అప్పుడు గుర్తు వచ్చి ఇంకోసారి కట్ చేయలేదు. సో మా ఫ్రెండ్ మటుకు చేయిస్తూ ఉంటాయి ఏదో ఒకటి ఎప్పుడు, అది ఫ్రెండ్స్ అది వేసి మొహం బోరింగ్ అనిపిస్తుంది. సో ఫ్రెండ్ కట్ చేపిస్తాను. సో ఇప్పుడంతా సెట్ అవ్వడానికి స్ట్రైట్ చేసుకున్నాను. అండ్ వీఆర్ ఆల్ సెట్ టు గో. మోనికి ఫోన్ చేయాలి, మోని రాగానే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. సో మోనికి ఫోన్ చేయాలి, కానీ ఆన్ టైం ఉన్నాం ప్రస్తుతానికి. 8 అవుతుంది, 8:30కి ఇంట్లోంచి బయలుదేరాలి అని అనుకున్నాము. సో 8:05, సో వీఆర్ ఆన్ టైం. బాయ్. అమ్మాయిలు జుట్టు కట్ చేసుకున్నాక జుట్టు మీదే ఉంటుంది కదా కాన్సన్ట్రేషన్ అంతా. ఇలా అనుకోవడం, అలా అనుకోవడం, ఇలా అనుకోవడం, అలా అనుకోవడం, అనుకుంటూనే ఉంటాం కదా. యా, ఐఎమ్ ఇన్ ద సేమ్ ఫేస్. సో బ్యాక్ ప్యాక్లో ల్యాప్టాప్, 5 ప్రొఫెషనల్స్. ల్యాప్టాప్ తప్ప ఎక్కడికి వెళ్ళినా ల్యాప్టాప్ ఈజ్ అ మస్ట్. అండ్ వాలెట్. ఇన్ని కార్డ్స్ ఉంటాయి కానీ అన్నీ ఏం వాడము, ఊరికి అలా పడి ఉంటాయి అవన్నీ. దెన్ శానిటరీ నాప్కిన్స్ ఇస్ అ మస్ట్, అమ్మాయిలం కాబట్టి రీజనబుల్. ఇది స్కిన్ కేర్, ఇది మేకప్. అబ్బాయిలు డోంట్ జడ్జ్. అది వేసుకుంటేనే అందంగా ఉంటామని కాదు, లేకపోయినా అందంగా ఉంటాం. బయట అందం ఇస్ నాట్ డిఫైన్డ్ బై లుక్స్, అందం ఇస్ డిఫైన్డ్ బై క్యారెక్టర్, అట్లీస్ట్ ఫర్ మీ, రైట్? యా. అండ్ దెన్ కెమెరా, ఇంపార్టెంట్ థింగ్ కెమెరా. సి లెన్స్ పెట్టాను, అండ్ దెన్ దీనికి ట్యాంపర్ గ్లాస్ వేసాను. ఇటు అమెరికా కష్టాలు, ఎవరి గ్లాస్ వాళ్ళే చేసి వేసుకోవాలి. వన్ మోర్ థింగ్. సో కెమెరా పెట్టుకున్నాం, కెమెరా చార్జర్ పెట్టుకున్నామా? యా, పెట్టుకున్నాం. అండ్ దెన్ ఫోన్ చార్జర్ పెట్టుకోవాలి. ఐ థింక్ వీఆర్ గుడ్ టు గో. ఓకే, ఓన్లీ వచ్చాక ఆర్ మేబీ సీ యూ ఇన్ ఎయిర్పోర్ట్. ఇప్పుడే మా ఫ్లైట్ డిలే అయింది. ఫ్రాంటియర్ యాజ్ యూజువల్, ఎప్పుడు వెళ్ళినా మేము ఫ్రాంటియర్ ఒక్కసారి కూడా డిలే అవ్వకుండా వెళ్ళాను. స్పిరిట్ ఎప్పుడు డిలే అయింది మనకి? స్పిరిట్ ఎప్పుడు పోయింది? ఆ స్పిరిటా అనేది ఫ్రాంటియర్ అనుకుంటున్నాను. ఓకే, స్పిరిట్ ఫ్రాంటియర్ ఎప్పుడు డిలే అవుతాయి. లాస్ట్ టైం స్పిరిట్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళాక డీలే. సాయంత్రం వెళ్తే రాత్రికి ఎక్కాము ఫ్లైట్. ఎయిర్పోర్ట్లో కింద పడి మీద పడి కూర్చొని అస్సలు 4 గంటలు డీలే. చిరాకు వస్తుంది ఈ ఫ్రాంటియర్ స్పిరిట్లతో ఇదే. బట్ ఇక ఫ్లైట్ టికెట్ తక్కువ అని చెప్పి తీసుకుంటాం, కానీ ఈ డిలేలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి ఎప్పుడు. సో ఈరోజు కూడా బై 1 hour డిలే అయింది. ఇప్పుడు ఇంకా నయం ఇంట్లో ఉన్నప్పుడే డిలే అని మెసేజ్ వచ్చింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఇంకా బోర్ కొడుతుంది. సో కాసేపు ఉండి బయలుదేరాలి ఇంకా. వాట్ ఇస్ దిస్ బిహేవియర్ ఫ్రాంటియర్? సో ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాము. హడావిడిగా అంటే తినేసి వద్దాము అని చెప్పి మొదలుపెట్టాము. సో కుక్కర్ లేట్ అయింది. ఈ హడావిడికి పరిగెత్తుకుంటూ వచ్చేసాం అనమాట. దిస్ మై అవుట్ఫిట్. పైన కింద సేమ్ లైక్ కాంఫీగా ఉంటుంది అని చెప్పి వేసుకున్నా. దట్స్ మోని. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ పాయింట్కి వెళ్ళి ఇక గేట్ దగ్గర వెయిట్ చేయటమే. సో ఇప్పుడే ఫ్లైట్ బోర్డ్ అవ్వడానికి వెళ్తున్నాము. మళ్ళీ 10 minutes డిలే అయింది అంతే, ఇంకా పెద్ద డిలే ఏం లేదు. సో స్కెడ్యూల్ దాని మీద 1.5 hour 1 hour 10 minutes ఏదో డిలే అయింది. ఇప్పుడే బోర్డింగ్కి వెళ్తున్నా. వెనక ఎవరు వస్తున్నారు మోని. ఇంకా బయట నాకు వీడియో తీయాలంటే కొంచెం మొహమాటంగా ఉంది. సో ఎవరైనా కనిపించినట్టు మనం ఆఫ్ చేసేస్తాం. ఈ బంకర్లు ఎవరైనా ఏంటో గెస్ట్ చేస్తారా? ఏంటంటే ఎయిర్పోర్ట్ గేట్లు. ఇది డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఎప్పుడూ నేను ఇక్కడ ఇలా దిగలేదు, ఫ్లైట్లోంచి ఇలా మెట్లు పెట్టేసి బయటకి. ఫస్ట్ టైం ఇలా దిగుతున్నాను. ఏంటో ఈ చిన్ని బంకర్లు లాగా ఉన్నాయి ఈ ఎయిర్పోర్ట్. బట్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట. ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం నేను కూడా. అసలు దిగాక ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఏంటిది చిన్న గుడిసెల్లాగా ఉంది అనుకుంటా ఉన్నాం. అసలు ఇలా ఉంది.
మన ఇండియాలో చూస్తాం యూజువల్లీ ఇలా చిన్న ఎయిర్పోర్ట్స్లో చూస్తాం కదా, అలా ఉంది. ఇప్పుడు దగ్గరికి వచ్చాము. సో బేసిక్గా బయటకు వెళ్ళడానికి ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. సో అందుకని ట్రైన్ దగ్గరికి వచ్చాము. కానీ బిఎన్సీ గేట్స్. సో ఒక ట్రైన్ దగ్గరికి వచ్చాం కానీ ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. సో మాకు అర్థం కావట్లేదు బేసిక్గా ఏ గేట్ ఎక్కాలి. ఈస్ట్ టర్మినల్, వెస్ట్ టర్మినల్ 2 ఉన్నాయి. మేమేమో వెస్ట్ టర్మినల్ దగ్గర ఉన్నాం అనుకుంటా, అర్థం కావట్లేదు. సుజీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, వాళ్ళు బయట ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఈస్ట్ టర్మినల్కి రమ్మన్నారు. తెలియదు అసలు ఎక్కడికి వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా ఇంత పెద్ద టాస్క్ లాగా ఉంది ఎయిర్పోర్ట్లో. ఇందాక చిన్న ఎయిర్పోర్ట్ అనుకున్నాం కానీ చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది, చాలా పెద్దగానే ఉంది. వెనకాల ఒక ట్రైన్ వెళ్తాం. అవి వేరే గేట్స్. హాయ్ సుజీ. హాయ్ హాయ్. సో ఇది రూమ్ ఫార్. ఇంత రూమ్ ఇది. ఇక్కడ ఒక 2 people పడుకోవచ్చు, ఇక్కడ ఒక 2 members పడుకోవచ్చు. చిన్న టేబుల్ ఇచ్చారు, పుట్టి ఫ్రిడ్జ్, పుట్టి ఓవెన్, చిన్న క్లాసెట్ ఇచ్చారు. ఇక్కడ రెస్ట్ రూమ్ ఉంది. ఇది రేపు పొద్దున వరకే. పొద్దున బేసిక్గా వేరే ప్లాన్ ఉంది, వేరే దగ్గరికి వెళ్ళిపోదామని. సో ప్రస్తుతానికి జస్ట్ ఫర్ టునైట్. ఓకే ఫర్ 1 night. Okay, that's it for today's vlog. See you in the next vlog. Bye, good night.